కొంతమందికి చూడండి, మంచి చెప్పినా తలకెక్కదు, మంచిగా నడవమని చెప్పినా కొంతమందికి తలకెక్కదు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు వాళ్ళు. వాళ్ళ జీవితం ఇంకంతే, ఆ దరిద్ర బతుకు ఇంకంతే, మారదు అది. ఎంత చెప్పినా, దేవుని వాక్యం ఎంత వినిపించినా, మంచి మార్గంలో నడవమని ఎంత నేర్పించినా, కుక్కతోక వంకర అన్న చందాన కొన్ని జీవితాల్లో ఏం రాదు, మార్పు రాదు. ఇంకా మార్పు రాదు. వాళ్ళు అలాగే బతుకుతారు, అలాగే చచ్చిపోతారు. అందుకే దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ మూర్ఖుడు వివేకి కాడు అని ఉంది. ఇది సాధ్యమా? అడవి గాడిద పిల్ల నరుడై పుట్టుడే సాధ్యమా? కాదు. అంటే ఈ మూర్ఖుడు లేదా ఈ మూర్ఖురాలు వివేక అవటం సాధ్యమా? ఇది సాధ్యం కాదనమాట. అలా చచ్చిపోవడమేనా ఇంక మరి చివరికి? అలాగే ఉన్నాయి కొన్ని పరిస్థితులు, కొన్ని జీవితాలు చూస్తుంటే. లేదు, మారాలి. ప్రతి మనిషికి మారేందుకో సమయం వస్తుంది.